ఆకాశమంత విగ్రహాల లేక సామాన్యుడి సొంతింటి కలల? మూసీ ప్రవాహంలో ఇప్పుడు నీళ్లు కాదు, రాజకీయ సెగలు ప్రవహిస్తున్నాయి. ఒకవైపు ప్రపంచంలోనే ఎత్తైన బాపూజీ విగ్రహం, మరోవైపు తమ గూడు చెదిరిపోతుందన్న పేదల ఆక్రందన. సాక్షాత్తు గాంధీ వారసుడే ఈ ప్రాజెక్టును తప్పుపడుతుంటే ప్రభుత్వం ఎందుకు పంతానికి పోతోంది? ఇది పర్యాటక విప్లవమా లేక రాజకీయ ఆధిపత్య పోరాటమా? విగ్రహాల చుట్టూ అలిన ఈ ప్రతి వ్యూహాలేంటో ఈ కథనంలో చూద్దాం. హైదరాబాద్ నడిబొడ్డున ప్రవహించే మూసీ నది ఇప్పుడు కేవలం నీటి ప్రవాహం మాత్రమే కాదు, ఉగ్రరూపం దాల్చుతున్న రాజకీయ ప్రవాహానికి ప్రధాన వేదికైంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు కమ్ముకుంది. పర్యాటకం పేరుతో ప్రభుత్వం వేస్తున్న అడుగులు నిర్వాసితుల కన్నీళ్లతో తడిసిపోతున్నాయి. ముఖ్యంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బాపూజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న ఆలోచన ఇప్పుడు కొత్త చిచ్చును రాజేసింది. ఈ విగ్రహ రాజకీయం రాష్ట్రంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు ప్రభుత్వం తాము గాంధీ మార్గంలో నడుస్తున్నామని, ఆయన ఆశయాల కోసమే విగ్రహం కడుతున్నామని చెబుతుంటే, సాక్షాత్తు గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఈ ప్రాజెక్టుపై విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం. విగ్రహం కోసం పేదల ఇళ్లను కూల్చివేయడం ఏమాత్రం గాంధేయవాదం అనిపించుకోదు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. ఒకవేళ బాపూజీ బ్రతికుంటే తన పేరు మీద జరుగుతున్న ఇటువంటి విధ్వంసాన్ని అస్సలు అంగీకరించేవారు కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం భౌతిక నిర్మాణం కాదు, ఒక సిద్ధాంతానికే విరుద్ధమని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. మూసీ, ఈసీ నదుల సంగమ ప్రాంతం ఒక చారిత్రక వారసత్వం. అక్కడ బాపు ఘాట్ వద్ద భారీ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలని ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ ఆ విగ్రహం కింద వేలాది కుటుంబాల ఆక్రందనలు, నిస్సహాయత దాగి ఉన్నాయన్నది కాదనలేని చేదు నిజం. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి అందాలి, కానీ అమాయక ప్రజల ఇళ్లను నేలమట్టం చేస్తూ నిర్మించే విగ్రహం ఆ మహనీయుడి ఆత్మకు నిజంగా శాంతినిస్తుందా? ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరిస్తూ కట్టే ఈ కట్టడాల వెనుక ఉన్న వాస్తవ ఉద్దేశం పర్యాటకమా లేక కేవలం రాజకీయ ఆధిపత్యమా అన్నది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇలాంటి విగ్రహ వివాదాలు దేశానికి కొత్తేమీ కాదు. గతంలో గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ సమయంలోనూ నర్మదా తీరంలోని కెనాడియా ప్రాంత గిరిజనులు గొంతెత్తారు. తమ పూర్వీకుల భూమిని, అస్తిత్వాన్ని వదులుకోవడానికి వారు సిద్ధపడలేరు. అప్పట్లో గుజరాత్ ప్రభుత్వం భారీ పునరావాస ప్యాకేజీలు, ఉపాధి అవకాశాలు ప్రకటించినప్పటికీ నిర్వాసితుల వేదన నేటికీ పూర్తిగా సమసిపోలేదు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే తరహా ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూసీ ప్రక్షాళనతో పాటు గాంధీ విగ్రహ ఏర్పాటు వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కు కొత్త గుర్తింపొస్తుందని వారు బలంగా వాదిస్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు, ఆర్థిక వ్యవస్థకు కీలకమని నొక్కి చెబుతున్నారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రజల్ని రెచ్చగొడుతూ ఈ ప్రాజెక్ట్ని అడ్డుకుంటున్నాయని, వారు అభివృద్ధి నిరోధక శక్తులుగా మారుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మహనీయుల విగ్రహాలు రాష్ట్రానికి గర్వకారణమని, వీటిని రాజకీయం చేయడం తగదని వారు సమర్థించుకుంటున్నారు. ప్రతి అడుగులోనూ ప్రజల శ్రేయస్సును చూస్తున్నామని వారు భరోసా ఇస్తున్నారు. మరోవైపు ఇలాంటి భారీ విగ్రహాల నిర్మాణం కోసం వెచ్చించే ప్రజాధనంపై కూడా మేధావి వర్గం నుండి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పుడు వందల కోట్ల రూపాయలు కేవలం విగ్రహాల కోసం ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలకు నిధుల కొరత వెంటాడుతుంటే, మరోవైపు ఇలా ఆడంబరాలకు పెద్దపీట వేయడం ప్రభుత్వ ప్రాధాన్యతల్ని శంకిస్తోంది.
పర్యాటక రంగం ద్వారా ఆదాయం వస్తుందన్నది నిజమే అయినా ఆ ఆదాయం సామాన్యుడి కడుపు నింపుతుందా లేక కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపుతుందా అన్నది తేలాల్సిందే. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని ప్రజల మనోభావాలతో, ప్రాథమిక హక్కులతో ముడిపెడుతోంది. విగ్రహాలకు మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు, కానీ పేదల ఇళ్ల కూల్చివేతకే మా ప్రధాన అభ్యంతరమని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది. వేలాది మందిని నిరాశ్రయుల్ని చేస్తూ కట్టే విగ్రహం కంటే వారికి సురక్షితమైన నీడను కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్యం అని డిమాండ్ చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ఇలాంటి మొండి నిర్ణయాలు తీసుకుంటోందని, బాధితుల పక్షాన తాము పోరాటం చేస్తామని హెచ్చరిస్తోంది. ప్రజల ఆశీస్సులు లేని ఏ ప్రాజెక్టు కూడా విజయవంతం కాదని వారు గట్టిగా చెబుతున్నారు. మూసీ తీరాన మొదలైన ఈ చిచ్చు కేవలం ఒక్క విగ్రహంతో ఆగిపోలేదు. నిన్న రాజీవ్ గాంధీ, నేడు మహాత్మా గాంధీ, రేపు మరోటి. అసలు ఈ విగ్రహాల వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? ఒకరు తొలగిస్తామంటే మరొకరు ప్రతిష్ఠిస్తామంటున్నారు. ఈ కుర్చీలాటలో మహనీయుల ఆశయాలు మంటగలిసిపోతున్నాయా? అస్తిత్వం పేరుతో జరుగుతున్న ఈ యుద్ధం ఎటు దారి తీస్తోంది? తెలంగాణలో వివాదం కేవలం గాంధీ విగ్రహంతోనే ఆగలేదు. నూతన సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంపై రాష్ట్రంలో ఒక పెద్ద యుద్ధమే నడిచింది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉంచాలని, అదే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకాని బీఆర్ఎస్ పట్టుబట్టింది. రాష్ట్ర పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే తల్లి విగ్రహం ఉండాల్సిన చోట ఇతర నేతల విగ్రహాల్ని పెట్టడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని ఆక్షేపించింది. అధికారంలోకొస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించాయి. ఇది కేవలం విగ్రహాల మార్పిడి కాదు, రెండు భిన్నమైన రాజకీయ భావజాలాల మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విగ్రహాల లొల్లిలో ఎమ్మెల్సీ కవిత కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయులకు దక్కాల్సిన సముచిత గౌరవం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ నాయకుల విగ్రహాలకిచ్చే ప్రాధాన్యత మన సొంత గడ్డపై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వీరులకు ఎందుకివ్వడం లేదని ఆమె సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంటిగుట్టు లంకకు చేటు అన్నట్లుగా మన సొంత నేతల్ని, మన చరిత్రను విస్మరించి ఇతరులకు పెద్దపీట వేయడం వల్ల భవిష్యత్తు తరాల్లో ప్రాంతీయ అస్తిత్వం దెబ్బతింటుందన్నది ఆమె ప్రధాన ఆరోపణ. జయశంకర్ విగ్రహానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయన స్ఫూర్తిని చాటాలని ఆమె ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. నేడు తెలంగాణలో ఏ విగ్రహం ఏర్పాటు చేయాలన్నా అది వెంటనే రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇది కేవలం భక్తి లేదా మహనీయులపై గౌరవంతో కూడిన అంశం కాదు, పూర్తిగా రాజకీయ ఆధిపత్య పోరుగా మారిపోయింది. పాలకపక్షం తమ సిద్ధాంతాలకు అనుగుణమైన నాయకుల గుర్తుల్ని శాశ్వతం చెయ్యాలని చూస్తుంటాయి. విపక్షాలు వాటిని అడ్డుకోవడం ద్వారా తమ రాజకీయ ఉనికిని, ప్రాంతీయవాదాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. విగ్రహాల ఏర్పాటు వెనుకున్న అసలు ఉద్దేశం మహనీయుల త్యాగాల్ని స్మరించుకోవడమా, లేక రాబోయే ఎన్నికల్లో ఓట్ల వేటలో భాగంగా వారి పేర్లను వాడుకోవడమా అన్న బలమైన అనుమానాలు సామాన్యుడిలో కలుగుతున్నాయి. రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్ల మధ్య నలిగిపోతోంది మాత్రం సామాన్య మధ్యతరగతి ప్రజలే. ఒకవైపు కష్టపడి కట్టుకున్న సొంతింటిని కాపాడుకోవాలన్న ఆరాటం, మరోవైపు ప్రభుత్వంపై ఉన్న భయం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ కట్టడాలు, భారీ విగ్రహాలు కాదు. సామాన్యుడికి అందే నాణ్యమైన ఉచిత విద్య, మెరుగైన వైద్యం, సురక్షితమైన నివాసం. విగ్రహాల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై కూడా సామాజిక కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నిధులతో పేదల బతుకులు మార్చవచ్చు కదా అన్న తార్కిక ప్రశ్న వినపడుతోంది. ముగింపులేని ఈ విగ్రహ వివాదం
తెలంగాణ రాజకీయాలను భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో చూడాలి. గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ చేసిన హెచ్చరికల్ని, విన్నపాలని ప్రభుత్వం సానుకూలంగా పరిగణలోకి తీసుకుంటుందా? లేక తన పంతం నెగ్గించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందా? అభివృద్ధికి, మానవీయతకు మధ్య ఉన్న సన్నని గీతను పాలకులు ఎప్పుడు గుర్తిస్తారు? విగ్రహాల చుట్టూ అల్లిన ఈ రాజకీయ వల చివరకు ఎవరికి లబ్ధి చేకూరుస్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ ఏ మహనీయుడైనా కోరుకునేది ప్రజల సుఖశాంతుల్ని మాత్రమే. తన విగ్రహం కోసం అమాయకుల కన్నీళ్లను, వారి ఆక్రందనల్ని ఏ మహనీయుడు కూడా హర్షించడన్నది పాలకులకు తెలిసినా తెలియని విషయమే. విగ్రహాల చుట్టూ జరుగుతున్న ఈ లొల్లి భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశాన్నిస్తోంది? విగ్రహాలను తొలగిస్తామన్న సవాళ్లు, తమ నేతలే గొప్పవారన్న అహంకారాలు రాజకీయాల్లో సహనం నశిస్తున్న తీరుకు అద్దం పడుతున్నాయి. ఏ మహనీయుడైనా తన విగ్రహం ఒక వివాదానికి కేంద్రబిందువు కావాలని కోరుకోడు. విగ్రహాల ప్రతిష్ఠ అనేది స్ఫూర్తిని రగిలించాలి కానీ విద్వేషాల్ని కాదు. ఒక ప్రభుత్వం పెట్టిన విగ్రహాన్ని మరో ప్రభుత్వం తొలగిస్తే అది ఒక అనారోగ్యకరమైన సాంప్రదాయానికి నాంది పలుకుతుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి మహనీయుల్ని వాడుకోవడం మానేసి వారి ఆశయాల్ని నిజాయితీగా అమలు చేయడమే అసలైన నివాళి అని చెప్పక తప్పదు. ఏదేమైనా తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న విగ్రహాల రాజకీయం ఒక విషమ పరిస్థితికి దారితీసింది. ప్రభుత్వం తన పట్టుదల వీడి క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య ప్రజలతో చర్చలు జరపాలి. ఒకవేళ పర్యాటక అభివృద్ధి కోసం విగ్రహం ఏర్పాటు చెయ్యాలి అనుకుంటే ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ ఆమోదయోగ్యమైన మెరుగైన పునరావాసం కల్పించి ముందుకు సాగాలి. మహనీయుల గౌరవం పెరగాలి అంటే వారు బోధించిన శాంతి, అహింస, పేదల సేవ వంటి సిద్ధాంతాల్ని ఆచరణలో పెట్టాలి. కేవలం కంచు విగ్రహాలతో వారి స్ఫూర్తిని చాటలేం. ప్రజల ఆమోదం లేని ఏ అభివృద్ధైనా అది పునాదులు లేని భవనంలాంటిదే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల మాటే పరమావధి కావాలి. విగ్రహాలు అనేవి ఆయా మహనీయుల ఆశయాలకు స్ఫూర్తినిచ్చే చిహ్నాలు కావాలి కానీ ఒకరినొకరు విమర్శించుకునే అస్త్రాలు కాకూడదు. కట్టడాల విగ్రహాల కంటే వారు బోధించిన విలువలు ముఖ్యం. ప్రజాస్వామ్యంలో